హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రొటేటర్ తెలుగు ఛానల్. సో ఇవాళ మార్కెట్ యాక్చువల్గా మనం నిన్న డిస్కస్ చేసుకున్నట్టు చాలా బాగా రివర్సల్ వచ్చింది. మార్నింగ్ గ్యాప్ అప్. యాక్చువల్గా బ్యాంక్ నిఫ్టీ అయితే ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్, ఇంకా నిఫ్టీ 200 పాయింట్స్ టచింగ్ అనమాట. సో ఎంత సివియర్గా మనకి అప్ మూమెంట్ వచ్చిన తర్వాత గ్యాప్ అప్ అయిన తర్వాత ఒక్కసారి ఏమైందో తెలియదు, 215కి సివియర్ బీటింగ్ అనమాట. ఇంకా ఎంత బీటింగ్ అంటే మీరు ఇదిగోండి చూడండి. నేను మీకు నిన్న మీరు ఒక్కసారి ఆ వీడియో కనుక చూసినట్లయితే మనం క్లియర్గా డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఒక్కసారి ఎప్పుడైతే ఈ రెసిస్టెన్స్ని టచ్ చేశాడో ఆ సివియారిటీ చూసారా మీరు. యాక్చువల్గా అయితే ఆర్లీ టైం ఫ్రేమ్లో బాగా ఉందన్నమాట. కానీ నేను 15 మినిట్స్లో ఎందుకు చూపిస్తున్నానంటే ఇదిగోండి ఇక్కడ నేను టైం ఫ్రేమ్ పైన ఈ ఏరియాలో చూస్తే మీకు టైం కనబడుతుంది. ఇది చూడండి 145 కరెక్ట్గా కదా. 2 o'clockకి ఇక్కడ బ్రేక్అవుట్ తీసుకొచ్చేసాడు. ఇదిగోండి ఇది. సో ఎవరైతే 15 మినిట్స్ టైం ఫ్రేమ్ మీద ఎక్కువ ట్రేడ్ చేస్తారో ఇదిగోండి ఇక్కడ ట్రెండ్ లైన్ని ఈ పర్టికులర్ ఛానల్ అంటాం. ఈ ఛానల్ని బ్రేక్ చేశాడు అనమాట. ఇదిగోండి ఈ ఛానల్ అదవుతుందా. సో ఈ ఛానల్ ఎప్పుడైతే బ్రేక్ చేశాడో ఈ పాయింట్లో మనకి ట్రిగ్గర్ అయిపోయింది. ఓకే, ఇదిగోండి ఈ పాయింట్లో మనకి ఇదిగోండి ఇక్కడ ట్రిగ్గర్ అయిందనమాట. ఇది బ్రేక్అవుట్. సో ఇది బ్రేక్అవుటా అంటే యాక్చువల్గా అయితే చెప్పాలంటే ఇదిగోండి ఈ పొజిషన్లో మళ్ళీ స్ట్రెంగ్త్ తీసుకుని పైకి రావాలన్నమాట. ఎక్కడ ఇదిగోండి ఈ ఏరియాలో యాక్చువల్గా ఈ ఫాల్ వచ్చిన తర్వాత ఈ పర్టికులర్ పాయింట్లో మళ్ళీ మనకి అప్ మూమెంట్ ఇలా వస్తుంది. కానీ సివియర్ సెల్లింగ్ జరిగిందంటే ఈవేళ ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ యాక్చువల్గా. ఓకే, సో ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి ఎవరో కొంచెం రైటింగ్ అనేది గట్టిగా చేశారనమాట. సో ఈ గ్యాప్ అని చూసారా, మార్నింగ్ గ్యాప్ ఇవాళ ఫిల్ చేశారు. ఓకే, మార్నింగ్ ఏ గ్యాప్ అయితే అయిందో నిఫ్టీలో ఆ గ్యాప్ ఫిల్లింగ్ అయిపోయింది. యాక్చువల్గా సేమ్ డే ఇంట్రాడేలోనే ఫిల్లింగ్ చేశారు. సో రేపు యాక్చువల్గా ఈవేళ ఎవరైతే షార్ట్స్లో ఉన్నారో అదే గ్రీడీతో ఉంటారనమాట చాలామంది, వాళ్ళు ఖచ్చితంగా మార్నింగ్ 100 పాయింట్స్ లూజ్ అయిపోతారు రేపు 200%. ఓకే, సో అది మనం రేపు మాట్లాడుకుంటాం ఎలాగా. కానీ ఇక్కడ మనం ఎందుకు ఇది ఎంత డీటెయిల్గా చెప్తున్నానంటే రేపు మళ్ళీ మనకి ఈ పొజిషన్లోకి వెళ్ళిన తర్వాత ఇదిగోండి ఇది ఇలాగా ట్రెండ్ లైన్ బ్రేక్ చేసి మళ్ళీ ఇంకొకసారి మనకి ఈ పర్టికులర్ ఏరియా నుంచి ఇదిగోండి ఇక్కడ నుంచి మనకి షార్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ ఇది బ్రేక్ అవ్వకపోతే మట్టికి మనకి రేపు ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలాంటి మూమెంట్ ఉంటుంది అనమాట. ఇదిగోండి ఇలాగా డయాగ్నల్గా మూమెంట్ ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ మళ్ళీ చెప్తున్నాను, రిపీట్ చేస్తున్నాను, ఈ హైని రేపు తీసేస్తాడు. ఓకే, ఈ హైని రేపు తీసేస్తాడు. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఒకటే, ఈ క్యాండిల్ ఏదైతే ఉందో, ఈ పెద్ద క్యాండిల్ ఏదైతే ఉందో ఒక బార్ క్యాండిల్ ఉంది కదా. సో ఈ క్యాండిల్నిలో మీరు ఈ టాప్ ఇదే మనము స్టాప్ లాస్ కింద పెట్టుకుని ట్రేడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇది కనుక బ్రేక్ చేసాడా ఫైన్, బ్రేక్ చేయలేదా మనకి మళ్ళీ ఇంకొకసారి కిందకి ఇదిగోండి ఇలాగా ఇంకొక ఫాల్ అనేది క్రియేట్ అవుతుంది. బట్ ఈ ఫాల్ అయితే కొంచెం సివియర్గా ఉంటుందన్నమాట. ఎందుకు అంటే ఒకసారి కిందకి వెళ్ళి చూద్దాం. ఈ ఫాల్ నెక్స్ట్ ఫాల్ ఎక్కడికి వస్తుంది, మన ట్రెండ్ లైన్ దగ్గరికి వస్తుంది ఫ్రెండ్స్. సో మన ట్రెండ్ లైన్ ఎక్కడి దాకా మనం డ్రా చేసుకున్నామో ఒకసారి చూద్దాం. ఓకే, సో నేను ఇప్పుడు మీకు చెప్పేది నిఫ్టీ మీద. బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ ఇలాగే ఉంది, బట్ ఒకసారి చూద్దాం తర్వాత. సో ఆర్లీ టైం ఫ్రేమ్కి వెళ్ళాం కదా. సో ఆర్లీ టైం ఫ్రేమ్లో మీరు చూస్తున్నారా, మనం మొన్న మాట్లాడుకున్నాం. ఇదంతా నేను ఎప్పుడో డ్రా చేశాను యాక్చువల్గా, అప్పటి నుంచి మీకు చూపిస్తున్నాను నేను ఇక్కడ. అదే మన ఛానల్లో మనం షేర్ చేసుకున్నాం సేమ్ ట్రెండ్ లైన్స్. నేను ఎప్పుడో డ్రా చేశాను, ఇది 1 వీక్ పైన ఉంటుంది. సో ఈ వీడు చూశారు కదా ఎలా మనకి వస్తున్నాడో, స్లోగా ఇలాగ టచింగ్ డిస్టెన్స్లో ఇలాగ వచ్చి ఇదిగోండి ఇక్కడికి వస్తున్నాడు. సో ఈ ట్రెండ్ లైన్కి వచ్చిన తర్వాత సస్టైన్ అయితే ఫ్రెండ్స్ మళ్ళీ మనకి అప్ మూమెంట్ స్టార్ట్ అవుద్ది అనమాట. ఆ అప్ మూమెంట్ అనేది మనకి కొంచెం పైకి అనేది మళ్ళీ వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. సో ఎప్పటి నుంచి ఏదేమైనా కూడా ఓవరాల్గా ఫ్రెండ్స్ ఏ రోజుకి ఆ రోజు అని కూడా కాదు యాక్చువల్గా, ఏ గంటకా గంట. ఓకేనా, అంటే ప్రతి గంట కూడా మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ట్రేడ్స్. ఇన్వెస్ట్మెంట్ అయితే ఇప్పుడు వేస్ట్. ఇన్వెస్ట్మెంట్ ఈ టైంలో అసలు లైట్ తీసుకోండి. ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుని లాంగ్ టర్మ్ అనుకునే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా
ఏ స్టాక్స్ అయితే 30-40% పడిపోయినాయో మోస్ట్లీ టెక్ స్టాక్సే బాగున్నాయి యాక్చువల్గా ఇప్పుడు చెప్పాలంటే. ఆ టెక్ స్టాక్స్లోకి వెళ్ళి ఇన్వెస్ట్ చేసుకోండి తప్ప ఇంకా ఏ సెక్టర్ జోలికి వెళ్ళొద్దు. అన్నెసరీ అనమాట. ఎందుకంటే మనకి 20% కింద కరెక్షన్ ఉంది, క్లియర్ కట్గా కరెక్షన్ కనబడుతుంది. ఆ కరెక్షన్ వచ్చిన తర్వాత ఆ 6 months 1 year తర్వాత ఇన్వెస్ట్ చేసుకోవడం బెటర్, కానీ అక్కడే పెట్టుకుని డెడ్ ఇన్వెస్ట్మెంట్ కింద పడేయడం వేస్ట్. ఓకే, ప్యూర్ వేస్ట్, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకా ఫైనల్గా ఈ బ్రేక్అవుట్ అయితే ఫ్రెండ్స్ మనకి ఆ కరెక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. బట్ ఇప్పుడున్న సినారియోకి నాకు ఆ బ్రేక్అవుట్ అవుతుంది అనే నమ్మకాలు కొంచెం కొంచెం పోతున్నాయి. ఎందుకంటే మనకి ఇప్పుడు అంటే కొంతమంది అనలిస్టులు నేను చూశాను, మన ఇండియన్ అనలిస్టులు కాదు యాక్చువల్గా. సో గ్లోబల్గా చూసినప్పుడు ఎఫ్ఐఎస్ చాలా సివియర్గా ఇన్వెస్ట్ చేస్తున్నారు లాస్ట్ 3 months నుంచి. ఎఫ్ఐఎస్ ఇన్వెస్ట్ చేస్తున్నారంటే వాళ్ళకి ఒక లాంగ్ టర్మ్ టార్గెట్ ఉంటుంది అనమాట. వాళ్ళు 25,000 24,000 లేకపోతే ఎంతో వాళ్ళ మైండ్లో ఒకటి ఫిక్స్ చేసుకుంటారు, లేకపోతే 22,500 23,000. లేకపోతే వాళ్ళు ఈ పర్టికులర్ ఏరియా నుంచి కొనరు. ఓకే, ఏ ఏరియా అంటే ఇదిగోండి ఈ ఏరియాలో. యాక్చువల్లీ ఈ ఏరియాలో మనకి కిందకి ఇలా వచ్చేయాలి మనకి మార్కెట్. ఓకే ఫ్రెండ్స్, ఇలా రావాల్సిన మార్కెట్ని వాళ్ళు ఏం చేశారు, ఇక్కడ ఇక్కడ పట్టుకుని 20,000 అదే 21,000 20,900 దగ్గర నుంచి నేను చెప్పేది స్పాట్లో. సో అక్కడ పట్టుకుని అక్కడి నుంచి మీకు ఎక్కడ తీసుకెళ్ళారు చూడండి ఒకసారి. సో ఇదంతా వాళ్ళ బయ్యింగ్ వల్లనే. ఇంకొకటి ఇక్కడ ఇంకొక క్లాజ్ ఉంది, అదేంటంటే ఇక్కడ మీరు చూస్తున్నారా, ఇది ప్యాటర్న్. ఈ ప్యాటర్న్ ఏంటిది, సైడ్ వేస్ ప్యాటర్న్, కన్సాలిడేషన్ అంటాం. అంటే మార్కెట్ పరిగెడుతున్నప్పుడు కొంచెం బ్రీతింగ్ తీసుకుంటుంది కదా, చెప్పాను కదా, ఆ బ్రీతింగ్ అనేది ఇక్కడ ఉంది. సో ఇప్పుడు ఇది కిందకి బ్రేక్ అయితే ఫైన్, వెల్ అండ్ గుడ్. మనకి ఆబ్వియస్గా కరెక్షన్ అనేది స్టార్ట్ అవుతున్నట్టు మనము క్లియర్ కట్గా అనుకోవచ్చు. అది కూడా సివియర్ కరెక్షన్, అంటే ఇంకా బేర్లోకి అనుకోవచ్చు. ఇంకా 1.5 year మనకి బేర్ మార్కెట్ అనేది ఉంటుంది. కానీ ఇక్కడే అసలు డౌట్ అది ఏంటంటే మనము గ్రోత్ స్టోరీలో ఉన్నాం. ఇండియన్ ఎకానమీ గ్రోత్ స్టోరీలో ఉంది. బోల్డ్ అన్ని ప్రాజెక్ట్స్ రన్ అవుతున్నాయి. అందరూ కూడా మనీ స్పెండ్ చేస్తున్నారంటే అన్ని సెక్టర్లోంచి అన్ని ప్రొడక్ట్స్ని కొంటున్నారు, అన్ని సర్వీసెస్ని బై చేస్తున్నారు. సో అలాగే గ్లోబల్గా కూడా మన మన ఎక్స్పోర్ట్స్ కూడా బాగానే ఉన్నాయి. మన డిఫెన్స్ సెక్టర్ కూడా బాగుంది, హెల్త్ సెక్టర్ బాగుంది, సో ఆటో సెక్టర్ బాగుంది. సో ఇన్ని బాగున్నప్పుడు పడడానికి ఆస్కారం చాలా తక్కువ అనమాట యాక్చువల్గా. సో కథలు చెప్తూ ఉంటారు తప్ప చాలామంది కరెక్షన్ వస్తుంది. ఆ కరెక్షన్ ఏంటంటే మాన్యువల్ కరెక్షన్, అంటే ఫిజికల్ కరెక్షన్ వస్తుంది తప్ప సెల్ఫ్ కరెక్షన్ కాదనమాట. ఇది మార్కెట్ కరెక్షన్ కాదు. సో ఎఫ్ఐఎస్ కానీ డిఐఎస్ కానీ లేదా ఆపరేటర్ కానీ మాన్యువల్గా ఈరోజు లేదా ఈ వారం ఏళ్ళను ముంచేయాలి అని పనిగట్టుకుని వాళ్ళు 1,00,000 2,00,000 కోట్లు పెట్టి కొడితే తప్ప మార్కెట్ని 5-6% కిందకి తీసుకురావడం చాలా గగనం. ఓకే, సో సపోజ్ ఇప్పుడే చెప్తున్నాను, సపోజ్ ఇప్పుడు మనకి 21,000లో 1% అంటే ఎంత? సో ఫర్ ఎగ్జాంపుల్కి సో 100, సో రఫ్లీ, సో 200 కదా. సో 1% అంటే 200 అనుకుందాం. సో 210 యాక్చువల్గా వచ్చింది. సో 200 అనుకుందాం. సో 1%కి 200 అయినప్పుడు 5% అంటే 1,000 points కదా. సో 5% పడింది అనుకుందాం. సో 5% పడితే మనకి రఫ్లీ సింగిల్ డేలో మనకి 1,000 points పడుద్ది. అలాగా 5% చొప్పున 10% పడింది అనుకుందాం. సో ఎంతవరకు వస్తుంది అది పెట్టుకోండి మైండ్లో. అంటే మనకి సివియర్ కరెక్షన్ ఇప్పుడున్న పాసిబిలిటీ ప్రకారం ఒకవేళ వచ్చినా కూడా ఇక్కడి నుంచి 2,000 points పడుద్ది, అంటే 19,500. ఎక్కడ ఇదిగోండి ఈ పొజిషన్కి వస్తున్నాడు ఇలా పడితే. ఓకే, సో ఏదో ఒక రీజన్, అది కోవిడ్ కేసెస్ పెరిగినాయి అనొచ్చు, లేకపోతే రెషన్ వస్తుంది అనొచ్చు, లేకపోతే ఇండియాలో ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, సో మోడీ గవర్నమెంట్ చేంజ్ అవుతుందని ఏదో ఒక కైండ్ ఆఫ్ ఫ్లా ఏదో ఒకటి తీసుకొస్తాడు, ఏదో ఒక న్యూస్ తీసుకొచ్చి సివియర్గా ఒక 2 వారాల పాటు చితక్కొట్టేస్తారనమాట. ఆ టైంలో ఇండెక్స్ పడుతుంది అంటే స్టాక్స్ ఇంక ఏ రకంగా పడతాయో ఈ మధ్యన పెరిగినాయి ఆలోచించుకోండి ఇంకా. ఓకే, దానికి ప్రిపేర్ అయిపోండి. అంత సివియారిటీకి ప్రిపేర్ అయితే మట్టికి మార్కెట్ మందే. ఓకే, సో
ఆలోచించండి ఒకసారి, ఇంత కరెక్షన్, 10% కరెక్షన్ ఇంపాసిబుల్ ఇప్పుడున్న మార్కెట్ సినారియోకి, ఇంపాసిబుల్ అనమాట. బట్ వచ్చేసింది అనుకుందాం, వస్తే దానికి ప్రిపేర్ అయ్యి ఉన్నాం కాబట్టి మనము నెక్స్ట్ లెగ్ ఆఫ్ అప్ మూవ్, అంటే నెక్స్ట్ లెగ్ ఆఫ్ అప్ మూవ్ ఏంటది అప్పుడు 23,000-24,000 అవును కదా ఆబ్వియస్గా. సో 24,000కి టార్గెట్ చేయొచ్చు, అంటే 4,000 పాయింట్ ర్యాలీ ఉంటుంది పైకి. ఎందుకు, మనకి 2,000 పడింది కాబట్టి 4,500 మనకి ర్యాలీ ఉంటుంది అనమాట ఆబ్వియస్గా పైకి. నెక్స్ట్ లెగ్ ఆఫ్ అప్ మూవ్ అంటాం. సో దానికి ప్రిపేర్ అయ్యి ఉండొచ్చు అనమాట. సో ఇప్పుడు భయపడాల్సిన పని లేదు అసలు, కంప్లీట్గా స్టేబుల్గా ఉంది మార్కెట్. ఏం చేసినా కూడా ఫిజికల్గా మాన్యువల్గా చేస్తారు, ఆల్గో ట్రేడింగ్ కానీ వాట్ నాట్ ఎవ్రీథింగ్. వాళ్ళు చేయాలనుకుంటే కంటిన్యూస్ సెల్లింగ్ చేస్తారు, ఒక ఇష్యూ తీసుకొస్తారు, ఏదో ఒక ఇష్యూ. ఓకే, అంతకుమించి నాకు మార్కెట్లో ఏమీ కనబడట్లా. బట్ వన్ థింగ్ ఈజ్ ఫర్ షూర్, కరెక్షన్ అనేది ఆల్ ఆఫ్ ఎ సడన్ తీసుకొస్తారు. ఓకే, సో అది చెప్పి తీసుకురారు. ఇవాళ ట్రిగర్ అయింది చూసారు కదా, 1:45 స్టార్ట్ అయింది, అక్కడి నుంచి మనల్ని బాధేశారు. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఒకసారి చూపిస్తాను ఫ్రెండ్స్ నాకు, ఎందుకంటే ఈవేళ వీడియో ఎలాగ ప్రొలాంగ్ అవుతుంది కాబట్టి అది కూడా చూపిస్తాను. సారీ, యప్ ఇది కొంచెం చూడండి ఇక్కడ. సో ఇది బ్యాంక్ నిఫ్టీ. సో నేను బ్యాంక్ నిఫ్టీ మీద కూడా యాక్చువల్గా నేను ఈవేళ ఒక చిన్న ట్రేడ్ తీశాను, బాగానే వర్కౌట్ అయింది, ఒక 150 పాయింట్స్. బట్ వాట్ ఎవర్, అయిన చిన్న ట్రేడ్లే. ఇక్కడ ఇదిగోండి, ఇప్పుడు చూడండి, ఇక్కడ ఫాల్ తీసుకొస్తున్నాడు కదా, ఈ కరెక్షన్ మనకి మంచిదనమాట బ్యాంక్ నిఫ్టీలో. ఓకే, కానీ ఇప్పుడున్న సినారియోకి, మార్కెట్ సినారియోకి రేపు బ్యాంక్ నిఫ్టీలో 1000 పాయింట్ ర్యాలీ చూడొచ్చు మనం పైకి. సో 1000 పాయింట్ ర్యాలీ ఎందుకు చూడొచ్చు అని మీలో మీరు వాట్ ఎవర్ క్వశ్చన్ చేసుకోవచ్చు, లేకపోతే అడగవచ్చు. ఇక్కడ మార్కెట్ ఇప్పుడు రేపొద్దున్న హెచ్డిఎఫ్సి బ్యాంక్ పెర్ఫామ్ చేయొచ్చు, లేకపోతే ఐసిఐసిఐ బ్యాంక్ చేయొచ్చు, యాక్సిస్ బ్యాంక్ చేయొచ్చు, లేకపోతే కోటక్ మహీంద్రా బ్యాంక్, ఏదో ఒక బ్యాంక్ ట్రిగర్ అయ్యి గనక మనకి వెయిట్ కనుక తీసుకొస్తే ఆబ్వియస్గా మీకు ఫిన్ నిఫ్టీ వేళ ఎక్స్పైరీ క్లోజ్ అయింది కాబట్టి మనకి రేపొద్దున ఒక ర్యాలీ రావచ్చు. సో అంటే ఈవేళ ఒక 600 పాయింట్స్ 400 పాయింట్స్ పడినంత మాత్రాన రేపు పెరగదు, రేపు కూడా మనకి డౌన్ సైడ్ ఉంటుంది అంటే అది అమాయకత్వం. నేను అదే చెప్దాం అనుకుంటున్నాను. ఇదిగోండి ఇక్కడ చూడండి మీరు. సో ఈ గ్యాప్ ఉంది కదా, సో ఈ గ్యాప్ని ఫిల్ చేసాడు, రైట్? ఇదిగోండి ఈ గ్యాప్. సో ఆల్మోస్ట్ లైక్ అంటే ఇంకా ఆల్మోస్ట్ ఫిల్ చేస్తారు, కొంచెం ఉంది ఫిల్లింగ్, చూద్దాం అది ఒకసారి. ఇందాక యాక్చువల్గా రిఫ్రెష్ అవ్వలేదు ఫ్రెండ్స్. ఇదిగోండి ఇప్పుడు చూడండి. సో మీరు చూస్తే ఇదిగోండి, సో గ్యాప్ ఎక్కడుంది, మనకి మార్కెట్ ప్రైస్ ఎక్కడుందో చూడండి ఇప్పుడు. ఇదిగోండి ఇక్కడ. సో గ్యాప్ ఫిల్ అయిపోయి మనకి ఆల్మోస్ట్ లైక్ 150 పాయింట్స్ డౌన్ సైడ్ వచ్చాడు కదా. ఓకే, సో ఇదిగోండి, సో 150 పాయింట్స్ కిందకు వచ్చాడు. సో ఈ 150 పాయింట్స్ కిందకు వచ్చాడు అంటే మీరు ఆలోచించవచ్చు, సో రేపు మార్కెట్ మనకి బౌన్స్ బ్యాక్ కూడా ఎంత సివియర్గా ఉంటుంది అనేది. ఓకే, సో వీ కెన్ ఎక్స్పెక్ట్ ఏ స్ట్రాంగ్ బౌన్స్ బ్యాక్ టుమారో ఫ్రెండ్స్. ఓకే, అది నేను ఇప్పుడు చెప్తున్నాను, రేపు మళ్ళీ మనము డిస్కస్ చేసుకుందాం. ఓన్లీ థింగ్ మనల్ని రేపు మార్కెట్ కంటిన్యూటీ ఒకవేళ ఉండాలి అంటే మట్టుకి దానికి ఒకే ఒక కారణం ఉండాలి, ఏదన్నా నెగిటివ్ న్యూస్ రావాలి తప్ప. ఈవెన్ యుఎస్ మార్కెట్ నెగిటివ్లో క్లోజ్ అయినా కూడా రేపు మనకి మార్కెట్లో బౌన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.